ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తనను మోసం చేశాడు అంటూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు విజయ్ దళపతిపై అలాంటి కామెంట్స్ చేసింది అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే, మోడల్గా కెరియర్ మొదలుపెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్గా టైటిల్ గెలుచుకొని ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ నందిని రాయ్ సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈమె బిగ్ బాస్లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె ఒక సినిమా గురించి, తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. నందిని రాయ్ మాట్లాడుతూ, విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో నాది చిన్న పాత్ర కాదు. స్టోరీ చెప్పినప్పుడు నిడివి చాలా ఉంది. ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర నాది. శ్రీకాంత్ను రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చేయాలి. అవన్నీ కూడా షూటింగ్ చేశారు. అయితే ఒక మంచి క్యామియో పాత్ర, కానీ ఎడిటింగ్లో చాలా సన్నివేశాలు తీసివేశారు. సినిమాలో 2 నిమిషాలు కూడా నా పాత్ర లేదు. ఈ విషయం నాకు ముందు తెలియలేదు. సినిమా విడుదలయ్యాక అసలు విషయం తెలిసింది. ఎందుకు ఈ సినిమా చేశానని చాలామంది నన్ను ప్రశ్నించారు కూడా. ఇక నేనేం చేయలేను కదా. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను. నా పోస్టర్ కూడా సపరేట్గా రిలీజ్ చేసేసరికి పెద్ద పాత్ర అనుకున్నాను, కానీ సడన్గా షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని నేను ఊహించలేదు. ఈ సినిమా వల్ల నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది. విజయ్ వారసుడు మూవీ లాంటి పాత్రలు ఇకపై మళ్లీ చేయను. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుంటుందని నేను అనుకోను అంటూ తన బాధను వెళ్లబుచ్చుతూ తన మనసులోని మాటగా చెప్పుకొచ్చింది నందిని రాయ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. నందిని రాయ్ తన గ్లామర్ పాత్రల గురించి కూడా మాట్లాడుతూ, నేను ఇకపై స్కిన్ షో చేయకూడదని నిర్ణయించుకున్నాను. అనకాపల్లి అనే మూవీలో చాలా గ్లామర్గా నటించాను. అది చూసి అమ్మ నాన్న తిడతారేమో, అదే నా లాస్ట్ సినిమా అనుకున్నాను. ఇక ఈ సినిమా తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇవి నా కెరియర్పై మరింత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అందుకే ఇకపై నేను ఇలా ఐటమ్ సాంగ్స్ అలాంటి సన్నివేశాలు చేయకూడదని అనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు కథలు వస్తున్నాయి, కానీ గ్లామర్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది నందిని. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.